బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర అమెరికాలోని మెక్సికోలో వర్షం వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 28 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున ఇళ్లు రోడ్లు ధ్వంసమవుతున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. ఒక్కసారి మీరు విజువల్స్ గమనించండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మెక్సికో మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సరే వర్షాలు వరదలే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే 17 మున్సిపాలిటీలో 87 మున్సిపాలిటీస్ ఉంటే అక్కడ మొత్తం 17 మున్సిపాలిటీస్ అన్నీ కూడా పూర్తిగా పవర్ లేదు అంటూ తెలుస్తుంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అనేక వందల మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉండేది అక్కడ. ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్ నీళ్లలో కొట్టుకుపోతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక రెస్టారెంట్ మొత్తం కొట్టుకుపోతుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో అక్కడ వరద ఉంది, ఏ స్థాయిలో అక్కడ వర్షాలు ఉన్నాయనేది. ఎక్కడ చూసినా సరే మొత్తం వరద నీటిమయం అయిపోయింది. మొత్తం ఆ ఏరియా మెక్సికోలో చాలా భాగాలు దెబ్బతున్నాయి. ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 80,000 మంది ప్రజలు దీని ఎఫెక్ట్ బారిన పడినట్లుగా తెలుస్తుంది. 80,000 మంది ప్రజల మీద ఈ వరదలు ఎఫెక్ట్ చూపించాయంటూ తెలుస్తుంది. 8,700 మంది సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నారు అక్కడ సహాయక చర్యలు చేయడానికి. అలాగే మొత్తం 84లో 17 మున్సిపాలిటీల్లో అసలు పవర్ లేదు, పూర్తిగా అంధకారంలో చిక్కుకుపోయాయి. మొత్తం 87 మున్సిపాలిటీలకి ఈ సమస్య ఉంది, ఈ వరదల సమస్య ఉంది. వాటిలో 17 మున్సిపాలిటీల్లో కరెంటు కూడా లేదు. అసలే వర్షం, అందులోనూ వరదలు, ఇక పవర్ కూడా లేదంటే ఒక్కసారి ఎంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. చుట్టూ వరద నీరు, ఎలక్ట్రిసిటీ లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. మరొక వైపు ఇటు వెరాకుర్జ్ అనేటువంటి ఒక ఏరియాలో గ్యాస్ లైన్ కూడా రప్చర్ అయినట్లుగా తెలుస్తుంది. గ్యాస్కి సంబంధించి పైప్ లైన్ కూడా రప్చర్ అయిందట, అంటే డ్యామేజ్ అయిందట. గ్యాస్ లీకేజ్ అవుతుంది. ఏవైనా తేడా వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. చాలామంది ప్రజలు, చిన్న చిన్న పిల్లలు సైతం ఇళ్ల మీదకి ఎక్కి రూఫ్ టాప్ల మీద కూర్చొని సహాయం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తిండి లేక, నిద్ర లేక, తాగడానికి మంచినీళ్ళు లేక నానా అవస్థలు పడుతున్నారు. 8,700 మంది సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 24 గంటల పాటు శ్రమిస్తున్నారు ప్రజలను కాపాడడం కోసం. ఇప్పటి వరకు చూస్తే 308 స్కూల్స్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. 59 హాస్పిటల్స్, క్లినిక్స్ దెబ్బతిన్నాయి. అలాగే 1000 నివాసాలు, 1000 హోమ్స్, 1000 ఇళ్ళు దెబ్బతిన్నాయంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. 1000 ఇళ్ళు అంటే ఇంటికి 4 చొప్పున చూసినా సరే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఎంతమంది రోడ్డున పడ్డారనేది. 80,000 మంది దీని ఎఫెక్ట్ బారిన పడ్డారంటే అవన్నీ రోడ్లా? అక్కడ రోడ్లు కనిపిస్తున్నాయా మీకు? ఒక్కసారి చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గొంతుందో, ఎక్కడ ఎటు వెళ్తే ఎటు బయటికి పడిపోతామో తెలియని పరిస్థితి. రోడ్లన్నీ నదుల్లాగా మారిపోయాయి. చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న ఈ లేక్స్ కూడా మొత్తం తెగిపోయి అవన్నీ కూడా వాటర్ అంతా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఊళ్ళలోకి కార్లు, బస్సులు బయటికి తీయలేని పరిస్థితి. కొట్టుకుపోతున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఒక రెస్టారెంటే పూర్తిగా కొట్టుకుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు సెంట్రల్ స్టేట్ ఆఫ్ హిడాల్గో అనేటువంటి ప్రాంతంలో 16 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గులెర్మో స్టేట్ ఇంటీరియర్ సెక్యూరిటీ గులెర్మో ఒలివర్ రెమియో దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ వెల్లడించారు. అలాగే మరోవైపు ప్యూబిలా స్టేట్లో ఇప్పటికే 9 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. మరొక 13 మంది మిస్ అయ్యారంటూ సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నారు త్వరగా సహాయం చేయండి అని. కానీ 8,700 మంది సైనికులు సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అనేక వేల మంది సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతమంది గల్లంతయ్యారో తెలియడం లేదు.
ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయాయో తెలియడం లేదు, ఎన్ని స్కూల్స్ కొట్టుకుపోయాయో తెలియడం లేదు. యాజ్ ఆఫ్ నౌ 308 స్కూల్స్ దెబ్బతిన్నాయంటే పరిస్థితి ఏంటో చూడొచ్చు. 308 స్కూల్స్, అలాగే 59 హాస్పిటల్స్, 1000 ఇళ్ళు, 1000కి పైగా ఇళ్ళు, ఇక లెక్కలేనన్ని కార్లు, మిగతా వెహికల్స్, బైకులు కానీ కార్లు కానీ లెక్కలేనన్ని 1000 ఇళ్ళు కొట్టుకుపోయాయంటే ఇక ఎన్ని వేల కార్లు కొట్టుకుపోయి ఉండొచ్చు, ఎన్ని వేల బైక్స్ కొట్టుకుపోయి ఉండొచ్చు. ఒకసారి మనం అక్కడ చూస్తున్నాం, కార్లు, బస్సులు కూడా ఆట బొమ్మలు ఎలాగైతే నీళ్లలో కొట్టుకుపోతాయో అలా కొట్టుకుపోతున్నాయి. అక్కడ కరెంట్ లేదు చాలా ప్రాంతాలకి. 84 మున్సిపాలిటీల్లో 17 మున్సిపాలిటీలు, 84 మున్సిపాలిటీలు పూర్తిగా ఈ వరదల్లో చిక్కుకుపోతే అందులో 17 మున్సిపాలిటీలు పూర్తిగా పవర్ లేదు. అక్కడ మనం చూసాం, సుజుకి సంబంధించినటువంటి ఒక షోరూమ్, అది ఆ షోరూమ్ మొత్తం పూర్తిగా మునిగిపోయి కార్లన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, రెస్టారెంట్లు కొట్టుకుపోతున్నాయి, స్కూల్స్, కాలేజెస్ ధ్వంసం అవుతున్నాయి. ప్రజలందరూ హాహాకారాలు చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు కాపాడతారా అంటూ, అసలు మేము ప్రాణాలతో ఉంటామా లేదా అంటూ రూఫ్ టాపుల మీదకి ఎక్కి కూర్చున్నారు. కొన్ని ఇళ్ళు వాళ్ళు కూర్చున్న తర్వాత కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. అదిగో అక్కడ మనకి సుజుకీకి సంబంధించిన ఒక షోరూమ్ కనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి కొత్త కార్లు, బ్రాండ్ న్యూ కార్స్, దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ దెమ్. మరోవైపు పెద్ద పెద్ద మాల్స్ సైతం, మాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఈ వాటర్ చేరిపోయి 2-3 ఫ్లోర్ల వరకు కూడా కింద, అంటే -1, -2, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇలా పూర్తిగా వాటర్ నిండిపోయినట్లుగా తెలుస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. అసలు ఎప్పటికీ ఈ వరదలు మళ్ళీ తిరిగి కంట్రోల్లోకి వస్తాయో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా మెక్సికోలో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం, కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మరింత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి నేను మీకు ఆ విజువల్స్ను మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. Oh my gosh, y'all look. Oh no. Oh no. Oh my gosh. Oh my god. Oh my god. Oh. No, bien esto. Oh my gosh, y'all look. Oh no. Oh no. Oh my gosh. Oh my god. Oh my god. Oh. Oh my gosh, y'all look. Oh no. Oh no. Oh my gosh. Oh my god. Oh my god. Oh. Oh my gosh, y'all look. Oh no. Oh no. Oh my gosh. Oh my god. Oh my god. Oh. Oh my gosh, y'all look. Oh no. Oh no. Oh my gosh. Oh my god. Oh my god. Oh. రైట్, ఓవరాల్గా ఒక్కసారి నేను మీకు పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం 1000 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. 3,20,000
మంది ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్తో అక్కడ సఫర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 17 మున్సిపాలిటీలు, అలాగే ఓవరాల్గా 3,20,000 మందికి పవర్ సప్లై ప్రాపర్గా లేక నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. యాజ్ ఐ సెడ్ 1000 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 1000 కిలోమీటర్లు అంటే ఎంత స్థాయిలో ఈ వరదల ప్రభావం ఉందనేది ఒక్కసారి మనం చూడొచ్చు. అలాగే 1000కి పైగా ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 59 హాస్పిటల్స్ పూర్తిగా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. 308 స్కూల్స్ కొట్టుకుపోయాయి. అలాగే 84లో 17 మున్సిపాలిటీలు పూర్తిగా పవర్ సప్లై నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. 84 మున్సిపాలిటీస్ కూడా పూర్తిగా ఈ వరదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 8,700 మంది మిలిటరీ ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఓవరాల్గా చూస్తే 80,000 నుంచి 1,00,000 మంది వరకు ఈ వరదల బారిన ఈ ఎఫెక్ట్కి గురైనట్లుగా తెలుస్తుంది. సో ఎప్పటిలోపు కంట్రోల్లోకి వస్తున్నాయి ఈ వరదలు అనేది మాత్రం అంచనా వేయడం కష్టంగా ఉంది. వాతావరణ శాఖ సైతం దీనికి సంబంధించి జాగ్రత్తలు చెప్తోంది. ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.